ఇప్పటికే బ్రిటన్‌లో ఓ పెద్ద సమస్య ఏర్పడిపోయింది. ఏంటి ఆ సమస్య అంటే, బ్రిటన్ పౌరులే కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి వీల్లేదు. బ్రిటన్ పౌరులు వాళ్ళ జెండా పట్టుకుంటే కూడా మా ప్రాంతంలోకొస్తే ప్రాణాలు తీస్తామని అక్కడున్నటువంటి సిరియా, యెమెన్ ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఉండే ఏరియాలో ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మా ప్రాంతంలో బ్రిటన్ జెండా ఎగరేయడానికి వీల్లేదని. అక్కడున్న ప్రభుత్వం కూడా బ్రిటన్ జెండా పట్టుకున్నోళ్ళ మీదన క్రిమినల్ కేసులు పెడుతోంది. పాలస్తీనా జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళని వదిలిపెడుతోంది. వాళ్ళకి సాదర స్వాగతం పలుకుతోంది. ఇట్లాంటి దశలో మొన్ననే షరియా చట్టాలు కావాలన్నటువంటి కాన్సెప్ట్‌ని తెర మీద తీసుకొచ్చారు అక్కడ. ఇంకోటి ఇప్పుడు దైవద్రోహం అంటే మహమ్మద్ ప్రవక్తల గురించి ఎవరన్నా ఏదైనా మాట్లాడితే, లేదా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆపు అన్నా సరే అది దైవద్రోహం అంటూ తీసుకొచ్చినటువంటి ఒక చట్టం కావాలని అడుగుతున్నటువంటి వేళ దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు బ్రిటన్‌లో ఉన్నటువంటి పౌరులే. అసలు వాళ్ళ దేశం వాళ్ళు ఇక్కడికొచ్చి బతకడానికి వచ్చి దైవద్రోహం అని చెప్పి మనల్ని అందరిని ఎట్లా అంటారు? ఇప్పుడు యేసు ప్రభువే ముల్లోకాలకు అధిపతి అని మనం భావిస్తాము. సర్వప్రపంచానికి అధిపతి అని చెప్పేసి, ఇప్పుడు లేదు అట్లా కాదు వాళ్ళ దేవుడే వాళ్ళకి ముల్లోకాలకు అధిపతి అని వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లాంటప్పుడు వాళ్ళకి మనం దైవద్రోహం చేసినట్ట, వాళ్ళు మనకి దైవద్రోహం చేసినట్ట, ఏంటిది అన్నటువంటి ప్రశ్నని తెర మీదకి తీసుకొచ్చారు.